హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే దోసకాయతోటి స్వీట్ ఐటెం చేసుకుందామండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని దాంట్లో 1/2 కప్పు వరకు గీ యాడ్ చేసుకున్నానండి. అదే కప్పుతోటి 1 కప్పు దోసకాయ తురుమును యాడ్ చేసుకున్నాను. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఒక 5 మినిట్స్ పాటు వేయించి అందులోనే 1 కప్ ఆఫ్ సేమియా కూడా తీసుకున్నానండి. ఇవి రెండింటిని కలియబెడుతూ 5 నిమిషాల పాటు ఇటు అటు మారుస్తూ కలియబెట్టండి. అయితే కాస్త కలర్ చేంజ్ అయ్యాక నేను ముందుగానే కాచిపెట్టుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్ని ఇందులో యాడ్ చేశానండి. అయితే ఇది యాడ్ చేసిన తర్వాత కాస్త దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి సేమియా అనేది. దీంట్లో చక్కెరకి బదులుగా నేను నెస్లే మిల్క్ మేడ్ వాడుతున్నానండి. ఇదైతే టేస్ట్ బాగుంటుందని, ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమేనండి. నేను టేస్ట్ కోసం మాత్రం యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఇలా ఉన్నప్పుడే, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. అయితే నేను వీడియో తీయడం మర్చిపోయానండి. అప్పుడు నేను తీపి కోసం ముందుగా చేతిలోకి కొంచెం పాయసం తీసుకొని రుచి చూడండి. ఒకవేళ సరిపోయిందంటే ఓకే, లేదు అంటే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. అయితే ఇది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి. ఇలా స్టార్ట్ అయిన దాంట్లో ముందుగానే ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ని వేయించి ఈ మిశ్రమాన్ని మొత్తం సేమియాలో కలిపేయండి. కలిపేశాక దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అలా ఉడికించుకొద్దీ సేమియా చిక్కపడడం స్టార్ట్ అవుతుందండి. సేమియా ఎందుకంటే మిల్క్ మేడ్ వేసాము, అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ కాబట్టి కాస్త దగ్గరగానే ఉంటుందండి. ఇలా జరిగిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అయితే ఇది వేడి మీద కంటే కూడా చల్లగా ఉన్నప్పుడే బాగుంటుందండి. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.